వదిలేండి వదిలేండి. ఈ పక్క నుంచి నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. నారాకోడూరు గ్రామం అభివృద్ధికి నిర్లక్ష్యం కాబట్టడం జరిగింది. ఇవాళ మనం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. మరి గతంలోనే మన కమ్యూనిటీ భవనం కోసం ఎంపీ గారు దాని నుండి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇంకొక 50-60 లక్షలు ఉంటే పూర్తి అవుద్ది, దాన్ని పూర్తి చేస్తాం. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ గా ఉన్న గ్రామ పంచాయతీ రోడ్డుని మనం భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం. గ్రామంలో ఉన్న రోడ్లు కూడా చేస్తా ఉన్నాం. వివిధ రకాల నిధులు తీసుకొచ్చి ఇంకా కొన్ని వేయాల్సినవి ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేస్తాం. ఎస్సీ కాలనీ గానీ లేకపోతే మిగతా చోట్ల కూడా. అలాగే కేంద్ర మంత్రి గారు టెలికాం దాని కింద ఈ ఊరిని దేశంలో 3 తీసుకుంటే మన గ్రామాన్ని కూడా ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం కింద తీసుకోవడం జరిగింది. ఇంకో ప్రధానమైనది ఏంటంటే మనం కేంద్ర పథకం కింద దాన్ని ఊరిని అడాప్ట్ చేసుకున్నారు. డిజిటలైజేషన్ గానీ వైఫై గానీ వీటన్నిటిని అభివృద్ధి చేసే విధంగా వ్యవసాయానికి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వంలో అధికారి రావడం జరిగింది. నేను వారిని కూడా కోరింది ఒకటే, హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామంలో ఉన్న రైతులు ఆదాయం ఎలా పెంచుకోవాలి, మరి వారి పంట పొలాల గురించి వివరాలు తెలియజేసే విధంగా డిస్ప్లేజ్ చేసే విధంగా చేయమని చెప్పి వారిని కోరాం. వారు మీ గ్రామంలో వచ్చి మరి కొంతమంది రైతులతో కూడా వారు కలవటం జరిగింది త్వరలో. ఎందుకంటే వివిధ పథకాల కింద ఏవైతే అవకాశం ఉందో అభివృద్ధి అనేది ఒకటి, మౌలికపరమైన సదుపాయాలు ఒకటి, రెండోది ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మనకి మెరుగైన ఆదాయం రావడానికి ఉన్న మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమలు చేయడం ఒకటి. 2 లక్ష్యంగా ఈ గ్రామంలో పనిచేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఏదైతే మనం నిత్యం మన సెంటర్ లో మరి మార్కెట్ రద్దీగా ఉండి ఇది జరుగుతుంది ఉంది. మొన్నే దానికి ఒక 54 సెంట్లు కుంటపోరం పోకని అధికారులు ఐడెంటిఫై చేశారు. దానిలో ఏంటంటే మార్కెట్, షాప్స్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కోసం చేయాలని కూడా ప్రతిపాదనలు చేస్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే దానిలో ఏ డిపార్ట్మెంట్ లో లభ్యమైతే ఆ ప్రాతిపదికన పెట్టాలనే నిర్ణయాన్ని కూడా ప్రతిపాదనలు కూడా దానికి తయారు చేశాం. అదే విధంగా మిగతా పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా, అలాగే మంచినీటికి కూడా మరి మొన్న జడ్పీ నుంచి కూడా 10 లక్షల దాకా నిధులు మంజూరైంది. జల్ జీవన్ మిషన్ కింద కూడా దాదాపు 1,83,00,000 జల్ జీవన్ మిషన్ కింద శాంక్షన్ కావడం జరిగింది. అలాగే మనకు సంబంధించి ఏదైతే గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దాని కింద లేని షట్టర్స్ కానీ ఇవన్నీ మనం కోవిల్మూడు బ్రాంచ్ మీద కొన్ని షట్టర్స్ కొన్ని రిపేర్ చేయాల్సినది కూడా ఉన్నాయి. వాటికి కూడా మనం నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం డొంకలు తీసుకున్నప్పుడు ముఖ్యంగా మన ఊర్లో రైతుల వారీగా డొంకలు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా మేము అభివృద్ధి చేసే విధంగా రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక అన్ని పనులు 100కు 100 చేస్తానని చెప్పను గానీ, ప్రధానంగా ఏవైతే ప్రజలకు సంబంధించి ఎక్కువ మందికి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని ప్రాధాన్యత తీసుకొని మౌలిక పరమైన సదుపాయాలు కల్పించే దానిలో ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇక్కడ మన ఈ రోజు CRDA ద్వారా 1,30,00,000 రూపాయలతో ఇది మన మినీ బైపాస్ మీ అందరూ గుర్తు, గతంలో మనం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడే వేసాం. మళ్ళీ ఆ రోడ్డు చెడిపోయింది. మళ్ళీ ఇవాళ 1,30,00,000 రూపాయలతో నిధులు తీసుకొచ్చి ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే చాలా ఇబ్బందులు, ట్రాఫిక్ పరమైన గానీ రకరకాల సమస్యలు, ఊళ్ళో ప్రజలు కూడా ఏదన్నా రోడ్డు దాటాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్న నేపథ్యం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు CRDA ద్వారా ఈ మినీ బైపాస్ రోడ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి నేను కోరేది ఒకటే, ఖచ్చితంగా ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఇది నారాకోడూరు గ్రామం అన్ని వర్గాలు, ఎన్నో వర్గాలు ఉన్నాయి. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. అన్ని వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతా ఉన్నాయి. ఖచ్చితంగా మేము కూడా ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటికి కావాల్సిన మౌలికపరమైన అవసరాలు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందజేసే విధంగా నిరంతరం పనిచేస్తామని చెప్పి వేదిక మీదుగా తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. ఏమ్మా నమస్తే, బాగున్నారా? ఏంటి సంగతులు? ఏంటి ఏమన్నా ఉన్నాయా? ఇటు మాకు నీళ్లు పైపులు వేసారండి, మాకు నీళ్ళు వాటర్ రావట్లేదండి. చెప్తా తల్లి, ఇక్కడే ఉన్నారు, రావట్లేదండి. చేస్తామని చెప్తున్నారు. పక్క ఇటు రావట్లేదు. ఏదైనా కానీ అది చేయండి మాకు. అలాగే
శాంతం రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరాజ్యం మహాధిపతిం సర్వేభ్యో శ్రీ వాహనయోపాభ్య నమః ఆనంద కర్పూర నీరాజనం శ్రీమద్ రమాణ గోవిందో పార్వతీపతి హర హర మహాదేవ. ఇది ఎక్సలేటరా? న్యూట్రల్ లేదు దీనికి, ఏముండదు. ఏంటి అవి స్టాండ్ పైకి లేపండి బండి. అవునా? కింద కంటే కింద దిగిపోయింది, పైకి అంటే ఇట్లా పైకి లేచి స్టాండ్ల మీద, టైర్ల మీద బరువు పడితే టైర్లు పగిలిపోతాయి కదా, అందుకని స్టాండ్. అవునా? నా తెలియదు, ఇప్పుడే చెప్పింది ఆవిడ. రైట్.